పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభ నా భూతో నా భవిష్యత్తులో జరుగుతుందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఏపీ చరిత్రలోనే ఈ సభ ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీగా ప్రజలు ఈ సభకు వస్తారని పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని సభకు వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. మాజీ సీఎం జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా రాజధాని నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయిందని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి మహానగరంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ పాల్గొన్నారు. రేపు జరగబోయేటువంటి అమరావతి పునర్నిర్మాణ సభ మోడీ గారి చేతుల మీద నభూతో నభో భవిష్యత్ అనే విధంగా భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం ఒక మైలురాయిగా నిలిచిపోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో గుంటూరు వెస్ట్కి సంబంధించి ఈస్ట్కి సంబంధించి దాదాపు స్వచ్ఛందంగా 60,000 పైచిలుకు ప్రజలు వస్తారనేటువంటి నమ్మకంతో ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, భోజన సౌకర్యాలు కానీ, వేసవి కాలం కాబట్టి త్రాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అటు అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని పార్టీ యంత్రాంగం మొత్తం కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా అనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. గుంటూరు ఈ ప్రాంతం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట వంటిది. ఎప్పటి నుంచినో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినటి నుంచి కూడా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా కూడా ఆనాటి నుంచి కూడా వెన్నంటి ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ ప్రాంతంలో అతి ఎక్కువ మంది కూడా పక్కనే అమరావతి లాంటి మహానగరం వస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఆ నగరాన్ని రానియకుండా గత ప్రభుత్వ నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల, దారుణమైనటువంటి నిర్ణయాల వల్ల పూర్తిగా కూడా అమరావతిని లేకుండా చేయాలనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచనతో గతంలో జరిగాయి. దాన్ని తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరగరాసే కార్యక్రమం ద్వారా, ప్రజలు ఇచ్చినటువంటి అచంచలమైనటువంటి తీర్పు ద్వారా ఈరోజు అటు మోడీ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా కూడా విజయవంతం చేస్తూ ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు వస్తాయనేటువంటి ఆలోచనతో ఈరోజుగా మోడీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా